విజయాన్ని అందించిన ప్రేక్షకులకు తాము ఎప్పుడు రుణపడి ఉంటామని అనన్య చిత్ర బృందం తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో అనన్య చిత్ర విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. చిత్ర బృందం పట్టణంలో ర్యాలీ నిర్వహించి రాజేశ్వరి థియేటర్ వద్ద కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా చిత్ర బృందాన్ని మెగా ఫ్యామిలీ అభిమానులు ఘనంగా సత్కరించారు. అనంతరం అనన్య చిత్ర నిర్మాతలు జన్యాల గంగాధర శర్మ, బుద్దాల సత్యనారాయణలు మీడియాతో మాట్లాడుతూ ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో 50కి పైగా థియేటర్లలో అనన్య చిత్రం ప్రదర్శించబడుతుందని అన్నారు. ప్రతి చోట కూడా తమ చిత్రానికి విశేష స్పందన లభిస్తుందని అన్నారు. తమ చిత్రాన్ని నిర్మించేందుకు సహకరించిన వారికి, ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ప్రసాద్, హీరో వెంకట్, హీరోయిన్ చందన, విలన్ రాజేష్, సహాయ నటుడు కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ సిద్ధిదాత్రి మూవీ క్రియేషన్స్ పతాకంపై 2022లో ప్రారంభించారు. 2024 మొదటి వీక్లోనే మనం ఈ సినిమాని విడుదల చేయడం జరిగింది. ఇది మన శుక్రవారం నాడు రిలీజ్ చేసాం. ఏపీ, తెలంగాణ మొత్తం కలిపి 50 థియేటర్లు సుమారుగా పైబడి సినిమా మేము సొంతంగా విడుదల చేయడం జరిగింది. ఈ సినిమాని 3వ రోజు వేళ ఆదివారానికి చేరుకుంది. అఖండమైనటువంటి విజయాన్ని చేకూరిందని నేను ఆశిస్తున్నాను. ఈరోజు అనన్య సినిమా 3వ రోజు విడుదలయ్యి 3వ రోజు సందర్భంగా ఈ రోజున చాలా బాగుంది. జంగారెడ్డి ఏరియాలో తీశారు. నిజంగా ఇక్కడ 5-6 నెలల క్రితం స్టార్ట్ చేసి సంవత్సరం కూడా అవ్వకుండానే రిలీజ్ చేసి చాలా జనానికి మెప్పే విధంగా మన పల్లెటూళ్ళు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కుటుంబ పరంగా అన్ని రకాలుగా కుటుంబం నిజంగా ఈ రకంగా మెచ్చుకోవాలి. ఇంత ఆలోచన చేశారు. ఇది మనం ప్రతి కుటుంబంలో చూడాలి, చూసి ఆనందించాలి. కుటుంబంలో ఎవరైనా సరే తప్పు జారి పడితే వాడి విధానం ఎలాగైపోతుందా, వాడి బతికి ఎలాగైపోతుందా, వాడి కుటుంబం ఎలాగైపోతుందా అనేది కూడా ఇందులో చూపించారు. ఇదే కాకుండా ఐటమ్ సాంగ్ ఆల్రెడీ మన జంగారెడ్డి కూడా పేరు మీదే సాంగుని డిసైడ్ చేయడం వల్ల ఆ సాంగ్కి అతనికి అవార్డు వరకు వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. వాళ్ళ అంత చక్కగా సెట్ అయింది. జనం కూడా చూసి 2వ సారి కూడా మేము చూడాలని వాళ్ళంతకాలం చెప్తున్నారు.